హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SMS తెలుగు వ్లాగ్స్. మేమైతే ఇప్పుడు కొండగట్టుకైతే వెళ్తున్నామండి. వేములవాడ దర్శనం అయిపోయిన తర్వాత కొండగట్టుకైతే బయలుదేరిపోయాము. లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, వేములవాడ టెంపుల్ అయితే చూపించాను. చూడకపోతే ఒకసారి చూసేయండి. ఇప్పుడు వేములవాడ నుంచి కొండగట్టు వచ్చేసి మనకి 26 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ నుండి మేము కార్లో అయితే కొండగట్టుకైతే బయలుదేరిపోయాము. వేములవాడలో దర్శనం వచ్చేసి మాకు 7:30కి అయిపోయిందండి. 7:30కి మేము బయలుదేరిపోయాము. కొండగట్టుకి 8 కల్లా చేరుకుంటాము. అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. కొండగట్టుకైతే వచ్చేసామండి. కొండగట్టు రాగానే మనకి ఎంట్రన్స్ లో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు అయితే ఉంటుంది. ఇక్కడ మనం వెహికల్స్ అయితే పార్క్ చేసుకుని లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ టెంపుల్ వచ్చేసి తెలంగాణలో ఉందండి. తెలంగాణలో ఫేమస్ టెంపుల్స్ లో ఈ శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే ఒకటనమాట. ఇక్కడికి మనకి తెలిసే ఉంటుంది అందరికీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి వారాహి పూజ కూడా చేపించారు. మేమైతే చిన్నప్పటి నుంచి వేములవాడ వచ్చాము అన్నట్టే డెఫినెట్గా మాకు కొండగట్టు దర్శనం అయితే చేసుకోవాల్సిందే. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అండ్ ఇంకా చాలామంది వస్తూ దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి కొండగట్టు టెంపుల్ గురించి చాలా వరకు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడైతే జనాలు కూడా ఎక్కువగా వస్తున్నారు. వెహికల్ అక్కడ పార్క్ చేసుకొని అయితే టెంపుల్ లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ నుండి కొంచెం దూరం అయితే నడవాల్సి ఉంటుంది టెంపుల్ దగ్గరికి. ప్రతి ఇయర్ డెఫినెట్గా మేము వేములవాడ వస్తే కొండగట్టుకైతే దర్శనం చేసుకుంటాము. బట్ ఈ ఇయర్ మాత్రం లేట్ అయిపోయింది. 2 years అయిపోయింది టెంపుల్కి రాక. అంటే కొండగట్టుకి రాలేదు, వేములవాడకి అయితే వచ్చి వెళ్ళిపోయాం అనమాట. సో ఇప్పుడైతే పర్టికులర్గా టెంపుల్కి అయితే రావాలని చెప్పేసి వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ కాబట్టి అప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఇటు సైడ్ వచ్చేసి మనం టెంపుల్కి ఎంటర్ కాగానే మనకైతే పాతదైతే కోనేరు కనిపిస్తుందండి. ఇప్పుడు అది చూపిస్తాను మీకు. ఇదైతే ఇప్పుడు వర్కింగ్లో లేదనమాట. అటు సైడ్ కొత్త కోనేరు అయితే కట్టారు. ఒకసారి పాత కోనేరు కూడా మీకు చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను. ఇది పాత కోనేరు. కొండగట్టుకు వచ్చామంటే చాలు కోతులైతే భలే ఆడుకుంటాయి మాతో. ఎందుకంటే మన బ్యాగ్స్లో ఏమన్నా ఉన్నాయని చెప్పేసి లాగేసుకుంటాయి. ఫస్ట్ టైం ఫోన్ కూడా లాక్కోవడానికి ట్రై చేస్తుంది నేను వీడియో తీస్తుంటే. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు కనిపిస్తుంది గోపురం, అదే మెయిన్ ఎంట్రన్స్. అక్కడికైతే వెళ్ళిపోదాం. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు. మనం ఇప్పుడు టెంపుల్ ముందైతే ఉన్నాము. ఇక్కడ నుండి చూస్తే మనకైతే టెంపుల్ ఇలా కనిపిస్తుంది. ఇదంతా టెంపుల్ ఏరియా అనమాట. టెంపుల్ ముందే ఒక పెద్ద చెట్టు అయితే ఉంటుంది. అలాగే అటు సైడు పాత కోనేరు చూపించాను కదా, ఇటు సైడు కొత్త కోనేరు కూడా మీకు చూపిస్తాను. అలాగే టెంపుల్కి గిరి ప్రదక్షిణ కూడా చేస్తున్నారంట. బట్ దాని గురించి అయితే డీటెయిల్స్ నాకు కరెక్ట్గా తెలీదు. ఒకవేళ తెలిస్తే మాత్రం డెఫినెట్గా ఒక షార్ట్ అయితే మీకు పెడతాను. ఇదంతా టెంపుల్ ఏరియా అన్నమాట.
ఇది చెట్టు నుంచి ముందుకెళ్తే మనకైతే కొత్త కోనేరు అయితే కనిపిస్తుంది. అలాగే టెంపుల్కి మెట్ల మార్గంలో కూడా చాలామంది వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఉందో లేదో క్లోజ్ చేశారో నాకు తెలీదు. అవి కూడా ఇటు సైడే ఉంటాయి. బట్ అక్కడికైతే నేను వెళ్ళలేదు. ఇక్కడ నుంచి దూరం నుంచి చూపిస్తాను, చూసేయండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు క్లియర్గా అందులో మెన్షన్ చేశాను. ఇప్పుడు ఇదంతా కొత్త కోనేరు అనమాట. స్నానాలు అది చేసుకునే వాళ్ళు ఇక్కడ స్నానాలు చేసుకుంటారు. మనకైతే టెంపుల్ చుట్టూ అయితే మనం తిరగొచ్చు అనమాట, దారి ఉంటుంది. అలాగే ఇప్పుడు పక్కకి చూస్తున్నారు కదా, టెంపుల్ పక్క నుంచి వస్తున్నారు కదా, అక్కడ బేతాళ స్వామివారు అయితే ఉంటారు. ముందుగా అయితే మనం టెంపుల్లోకి వెళ్ళి అంజన్న స్వామిని అయితే దర్శనం చేసుకుందాం రండి. టెంపుల్ లోపలికైతే వచ్చేసామండి. ప్రదక్షిణ అయితే చేస్తున్నాము. 5 ప్రదక్షిణలు అయితే చేసామండి. చేసిన తర్వాత లైన్లో అయితే నించున్నాము. వీడియో తీద్దామని చెప్పేసి లైన్లో ఉన్నప్పుడు ఫోన్ తీస్తుంటే కోతులు అయితే వచ్చేయండి, ఫోన్ లాక్కోవడానికి ట్రై చేశాయి. ఒక ఆమెనైతే చుట్టుపట్టి లాగేసాయి అనమాట. అందుకని చెప్పేసి ఫోన్ అయితే లోపల పెట్టేశాను. దర్శనం అయితే బాగా జరిగింది. దర్శనం అయిన తర్వాత ఇక్కడ కాసేపు కూర్చున్నాము. ఇదంతా టెంపుల్ ఏరియా అనమాట. ఒకసారి చూపిస్తాను టెంపుల్ లోపల ఎలా ఉందో చూసేయండి. దర్శనం అయితే బాగా జరిగిందండి. టెంపుల్ బ్యాక్ సైడ్ మనకైతే ఎగ్జిట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుండి బేతాళ స్వామి దేవాలయం అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. కొండగట్టు అంజన్న స్వామి దేవస్థానం బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుందండి. మార్నింగ్ 8 అనమాట, 8:30 అలా అవుతుంది. ఆ టైంలో అప్పుడే సన్ రైజ్ అవుతుంది కాబట్టి మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట, ఎండ వస్తుంది. సో వీడియో అయితే క్లియర్గా రాలేదు. ఇక్కడ బేతాళ స్వామి వారి దగ్గరికి అయితే వచ్చేసాము మనం. కోతులు అయితే ఏమైనా బ్యాగ్స్ కనబడినా ఏది కనబడినా అసలు ఆగట్లేదు అనమాట, లాగేసుకుంటున్నాయి. సో ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ మధ్యలో ఎక్కడ ఏ దేవస్థానంలో కూడా కోతులు అయితే ఎక్కువైపోయాయి. అందులో అంజన్న స్వామి కదా, ఇంకెక్కువగా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే దర్శనం అయితే చేసుకోండి. అలా స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చైతే ఈ స్వామివారిని అయితే ఇట్లా పట్టుకొని దర్శనం అయితే చేసుకునే వాళ్ళం. ఎందుకు చేసుకునే వాళ్ళమో నాకైతే తెలియదు. ప్రతిసారి అయితే ఇలా వచ్చినప్పుడు చేసుకునే వాళ్ళం. నా చిన్నప్పటి నుంచి అక్కడ అలా పట్టుకొని ఆయనకైతే మొక్కుకునే వాళ్ళం అనమాట. మన బాడీలో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది, ఆయన తీసేస్తారు అని చెప్పేసి అందరూ నమ్ముతారు. సో మేము కూడా అలాగే చేసామన్నమాట. నేను మా అన్నయ్య బేతాళ స్వామి దేవాలయం ఇక్కడ నుంచి అయితే మేము కిందికైతే వెళ్తున్నాము. మేము టెంపుల్కి వచ్చింది సండే రోజు అనమాట. సండే రోజు అయితే క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది. అంటే మేము మార్నింగ్ వచ్చాం కాబట్టి తొందరగా దర్శనం అయితే అయిపోయింది అనమాట. లేదు అని అంటే కొంచెం లేట్ అయ్యేది. ఇప్పుడిప్పుడే జనాలు అయితే ఎక్కువ అవుతున్నారు. సండే రోజే ఎక్కువగా వస్తారనమాట. కింద కోసుకొని తింటారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఈ షెడ్ వచ్చేసి వాహన పూజ చేస్తారు ఇక్కడ. కొండగట్టు అంజన్న స్వామి దర్శనం అయితే బాగా జరిగిందండి. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 2 years తర్వాత దర్శనానికి అయితే వచ్చాను కదా, చాలా హ్యాపీగా ఉంది. కొండగట్టు నుంచి కరీంనగర్కి అయితే వెళ్తున్నామండి. కరీంనగర్లో అమ్మ వాళ్ళ ఇంట్లో మల్లన్న స్వామి బోనాలు అయితే ఉన్నాయి. అవి చూసుకొని ఇంకా మేము హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.